దిగ్గజ కమ్యూనిస్టు నాయకుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బద్దాదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ప్రస్తుతమైన వయసు 80 సంవత్సరాలు. అందరూ విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేశామని చెప్తారు. కానీ బుద్దాదేవ్ మాత్రం ఉపాధ్యాయుడిగా ఉంటూ రాజకీయ అరంగేట్రం చేశారు. అది కూడా కరుడుగట్టిన కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. వాస్తవానికి సాంప్రదాయ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన కమ్యూనిస్టుగా మారిన తర్వాత ఆ సాంప్రదాయాలకు దూరం అయ్యారు. అత్యంత వినయశీలి విధేయుడిగా పార్టీ కోసం పనిచేశారు. 2000 సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బుద్దాదేవ్ ఏకంగా 11 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. వచ్చిన ఎన్నికల్లో కమ్యూనిస్టులను విజయ తీరాలకు చేర్చారు. ఆ సొంతం కమ్యూనిస్ట్ యోధుడిగా పేరు తెచ్చుకున్న బుద్దాదేవ్ మితభాషి, కానీ చేతల్లో మాత్రం ఆయన దూకుడుగా ఉండేవారు. ప్రపంచీకరణ విధానాలకు కమ్యూనిస్టులు వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంక్ రుణాలకు కూడా వారు వ్యతిరేకం. అయినప్పటికీ బుద్దాదేవ్ రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని కామ్రేడ్లను ఒప్పించారు. గత 2 ఏళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఆయన గురువారం ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు.